అసలు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎగ్జాక్ట్ గా ఎలా క్రాష్ అయిందో ఈ రీల్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం డీటెయిల్ గా 3D లో డిజైన్ చేశాను మీకు క్లియర్ గా అర్థం కావడానికి. బిల్డింగ్స్ A అండ్ B వచ్చేసరికి స్టూడెంట్ క్యాంటీన్స్ అండ్ ఈ బిల్డింగ్ CDEF వచ్చేసరికి స్టూడెంట్ డామ్స్. ఫస్ట్ ఫ్లైట్ కొన్ని ట్రీస్ ని హిట్ చేస్తుంది, కానీ వెంటనే ఒక చిమ్నీని హిట్ చేస్తుంది. ఇక్కడ నుంచి డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నోస్ ల్యాండింగ్ గేర్ ఇక్కడ విరిగిపోతుంది. దెన్ అలా ముందుకు వెళ్లి రైట్ ల్యాండింగ్ గేర్ బిల్డింగ్ A ని హిట్ చేస్తుంది. ఇక్కడ దారుణంగా డ్యామేజ్ అయింది ఫ్లైట్. టైల్ సెక్షన్ విరిగిపోయి ఈ బిల్డింగ్ A లో స్టక్ అయిపోతుంది. వర్టికల్ స్టెబిలైజర్ కూడా విరిగిపోయి కాస్త దూరంగా పడుతుంది. సేమ్ టైమ్ లోనే రైట్ సైడ్ వింగ్ బిల్డింగ్ B ని హిట్ చేసి విరిగిపోతుంది. బట్ స్టిల్ ఫ్లైట్ ఆగదు. రైట్ సైడ్ ఇంజన్ బిల్డింగ్ A పైన ఒక వాటర్ ట్యాంక్ ని హిట్ చేసి అక్కడే విరిగిపోయి స్టక్ అయిపోతుంది. ఇప్పటికి రైట్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ టోటల్ డ్యామేజ్ అవుతుంది. బట్ స్టిల్ ఆగకుండా బిల్డింగ్ C ని హిట్ చేసి లెఫ్ట్ వింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇంజన్ ఫుల్ డ్యామేజ్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఇంజన్ బిల్డింగ్ D గ్రౌండ్ ఫ్లోర్ లో పడుతుంది. ఫ్యూయల్ ఫుల్ గా ఉండడం వల్ల ఈ ఇంపాక్ట్ తో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. నేను రీసెర్చ్ చేసిన టైంలో ఇంకా మీరు నమ్మలేని చాలా థింగ్స్ తెలిసాయి. ఇది కావాలనే చేశారా అనే డౌట్ కూడా వచ్చింది. దీనికి 4 థియరీస్ ఉన్నాయి అండ్ ప్రాపర్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశాను అండ్ అవి నెక్స్ట్ పార్ట్ లో కవర్ చేద్దాం. సో ఇప్పుడు ఫాలో కొట్టేస్తే మీరు నెక్స్ట్ రీల్ వెంటనే చూడొచ్చు.